ఒకటి సార్, మొన్న ఒకటి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు అయ్యన్న పాత్రుడు గారు. షర్మిలకి సెక్యూరిటీ పెంచండి, లేకపోతే చంపేస్తారు అంటే సజ్జల గారు మాట్లాడుతూ ఒక నోరు జారిన మాట కూడా ఆయన ప్రస్తావించారు. వాళ్ళ బాబాయ్కి జరిగినట్టు అమ్మాయికి ఏదైనా జరిగితే ఏంటి అన్న విషయంలో కూడా మాట్లాడారు. అంటే అంతగా తెగిస్తారా సార్? అంతగా తెగించే అవకాశం ఉందంటారా? అనుమానపడాల్సిన అవసరమే లేదు. అందుకు సమర్థులే వాళ్ళు చేయగలిగే వ్యక్తులు కూడా. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి చూసుకుంటా ఉంటే నారాసుర రక్త చరిత్ర అని చెప్పని మీడియా ద్వారా వాళ్ళకున్న ప్రసార మాధ్యమాల ద్వారా వాళ్ళు చేసిన హడావిడి మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, మాజీ మంత్రి, మాజీ లోక్సభ సభ్యుడు, శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యుడు, మరి అలాంటి వ్యక్తి మరి వాళ్ళ అన్నగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రాన్ని చూసుకుంటా ఉంటే పులివెందల్ని కంచుకోటగా మార్చుకున్నటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తికే అంత అన్యాయంగా అక్రమంగా హత్య చేయబడితే దాని మీద వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారే తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయలేదు కదా. చివరికి కుమార్తెని అల్లుడిని కూడా బాధ్యులను చేస్తూ ఆయనకి అక్రమ సంబంధాలు అంటగట్టి ఆయన వ్యక్తిత్వ హననం చేస్తూ ఏం చేస్తున్నారో చూస్తున్నారు. కాబట్టి మనం ఏమి దాని గురించి ఎక్కువగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా షర్మిల గురించి మాట్లాడుకోవాలంటే ఆ అమ్మాయి ప్రాణభయంతో పారిపోయి తెలంగాణకు వచ్చిందని చెప్పని కడప జిల్లాలో వినిపిస్తున్నటువంటి వార్తలు. పార్టీ పెట్టుకున్న కారణం కూడా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి వచ్చి ఏదో లబ్ధి పొందాలి, ఆస్తి నాకు ఎటు దక్కట్లేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారనే సంకేతాలు ఆ అమ్మాయికి వచ్చింది కాబట్టి ఈరోజు వచ్చి మాట్లాడుతుంది. ఈ 4 సంవత్సరాలు 8 నెలల కాల పరిమితిలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ఆ అమ్మాయి మాట్లాడితే ఈరోజు మన చిత్తశుద్ధి గురించి ఆ అమ్మాయి నిజంగానే పోరాడుతుందని భావించవచ్చు. ఏమీ లేకుండా ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉంది. నేను అయ్యన్న పాత్రుడు గారిని ఒకటే అడుగుతున్నాను, వాళ్ళు అన్నా చెల్లెళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకళ్ళని కూడా చంపుకుంటారు, మీకు వచ్చి నష్టం ఏంటయ్యా? మీకు ఎందుకయ్యా లేనిపోయి నూడి దొరలా? ఎందుకు వీళ్ళకి వాళ్ళ విషయాలు ఇస్తారు? ఆ అమ్మాయి విషయాల్లో వీళ్ళు ఏలు పెట్టాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయికి సమర్థించాల్సిన అవసరం కూడా లేదు. సెక్యూరిటీ పెంచండి. ఈ రోజు రాష్ట్రం ఈ అధోగతి పాలు కావటానికి సింహభాగం ఆమె కారణమే కదా. అని చెప్పని పాదయాత్ర చేసింది, ఆ రోజు ఓదార్పు యాత్రకు సంబంధించిన పాదయాత్ర చేసింది, మా అన్నను గెలిపించడం అని 2014 విస్తృతమైన ప్రచారం చేసింది, 2019 చేసింది. చేసిన ఏమయ్యా నీకు ఇన్ని హామీలు ఇచ్చాం మనం ఎందుకు చేయలేదు అన్న అని చెప్పి నిలదీయలేదు కదా. ఇక ఐఎంఐ భద్రత గురించి వీళ్ళందరూ ఎందుకు, వీళ్ళ పార్టీ వీళ్ళ సరిపోయి రేపు పొద్దున ఎన్నికలకు సంబంధించి అవి చూసుకుంటే మంచిది. వాళ్ళ గురించి వీళ్ళకెందుకు? నేనైతే ఆ విషయాన్ని సమర్థించట్లా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు అన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారంటే వాళ్ళు సమర్థులు కాబట్టి ఏమైనా చేయగలరు. అందుట్లో అనుమానం అంటే ముందస్తుగా వాళ్ళు చాలా వరకు ముందస్తు చూతూనే ఉంటారు. ఎందుకంటే 3 రాజధానులప్పుడు కూడా ఇప్పుడు రావచ్చు అన్నారు. దాంట్లోనే అంత ఏంటంటే రాదు అని వాళ్ళకి తెలుసు, అందుకనే రావచ్చు అన్నాడు. ఎందుకంటే రాదు, ఇది మార్చే అవకాశం లేదని వాళ్ళకి తెలుసు చట్టబద్ధంగా, కాబట్టి రావచ్చు అని చెప్పి ఉదాహరించాడు. అట్లానే విడగొట్టాలని ప్రయత్నం చేశాడు. అన్ని ముందే చెప్పే చేస్తున్నారు, వాళ్ళ తప్పు కూడా ఏం లేదు. వాళ్ళు ముందుగానే చెబుతున్నారు అందరికి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో చెబుతూనే ఉన్నారు, బహిరంగానే చెబుతున్నారు. సార్ ఒకటి సార్, అంటే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని మోసం చేసింది, జైలుకి పంపించింది, ఆయనకి చంద్రబాబుతో కలిసి చేసింది అని ఇలా మాట్లాడారు. అంటే మొన్న షర్మిల మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. బెయిల్ కోసం నేను అనిల్ భారతీరెడ్డి మా అమ్మగారు వెళ్ళి ప్రణబ్ ముఖర్జీని కలిసాం అనే మాట మాట్లాడారు. అంటే నిజంగా ఆయన బెయిల్ కోసం ప్రణబ్ ముఖర్జీ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అంత చేసి ఉంటారనుకోవచ్చా? బహిరంగానే జరిగింది కదా. షర్మిల గారు విజయలక్ష్మి గారు బహిరంగానే వెళ్ళారు. ఇప్పుడు ఈ అమ్మాయి చెబుతున్న దాని ప్రకారం భారతి గారు అనిల్ గారు రహస్యంగా వెళ్ళారు, రహస్యంగా వెళ్ళి కలిసి వచ్చారు. కాబట్టి దీన్ని బట్టి అంతఃపుర రహస్యాలని ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మీరు ఆస్వాదించండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళిద్దరు తన్నుకుంటున్నారు, చూస్తా ఉండండి. ఒకరు కింద పడతారు, మిగిలినంతా మీరు పోటీ పడండి. ఇప్పుడు ఇద్దరితో మీరు పోటీ పడాల్సిన అవసరం లేదు కదా. అలా అంతర్గత విషయాలు మీరు ఎందుకు వెళ్తున్నారో నాకు ఇప్పుడు అర్థం కాని విషయం. అంటే షర్మిలకి సపోర్టివ్ గా మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? ఇప్పుడు ఆమె పోరాట యోధురాలా? స్వతంత్ర సమరం చేసిందా? ప్రజల కోసం ఏమైనా పోరాటం చేసిందా? ఆమె మీరు వెనుదనుగా నిలబడటానికి పదవి కోసం వచ్చింది, ఆస్తి కోసం వచ్చింది ఆమె, అంతే తప్ప ప్రజల గురించి రాలేదు కదా. ప్రజలకు మేలు చేయాలంటే ఇక్కడుండే పోట్లాడేది కదా ఈ 4 సంవత్సరాల నుంచి. ఈ రోజుకి 1500 ఈ రోజుకి వచ్చేసరికి 24 అంటే 1509 రోజులు అవుతుంది ఈ రోజుకి.
రాజధాని పోరాటం మొదలై ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా చెప్పిందా? సాటి మహిళల మీద అమానుషంగా గర్భిణీల మీద బూటకాలతో తన్ని వాళ్ళని జుట్టుపట్టుకొని లాగి వాహనాల్లో ఏ విధంగా కుక్కారో చూస్తూనే ఉన్నారు కదా. ఆ రోజు వెళ్ళి తల్లి కానీ ఈ అమ్మాయి కానీ వెళ్ళి ఇది అన్యాయం, అక్రమం, ఆడపిల్లల మీద ఇలాంటి దాష్టికం చేయటం ఏంటని చెప్పని ప్రశ్నించారా? ఈ రోజు కొత్తగా ప్రేమ పుట్టిందని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? నేనైతే ఇట్టి పరిస్థితిలో కూడా సమర్థించట్లేదు. వాళ్ళ విషయాలు, వాళ్ళ అంతర్గత విషయాలు, అంతఃపర విషయాలు బయటకు వస్తున్నాయి, సంతోషపడాలి. వీళ్ళు ఇంకా మాట్లాడుకోనండి, ఇంకా చాలా నిజాలు బయటకు వస్తాయి, ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఎవరేంటనేది తెలుసు వాళ్ళకి, కానీ మూర్ఖంగా ఆ రోజు సమర్థించారు. ఇంకా విపులంగా తెలిసింది కాబట్టి, అతను పరిపాలన చేయడం రాదు, వ్యాపారం తప్ప అనేది అర్థమైపోయింది కాబట్టి ఇంకా కొన్ని విషయాలు ఇంకా బహిర్గతం అయితే ఇంకా మంచిది. మన ఆంధ్ర పాలిటిక్స్కి వచ్చేస్తే ఈరోజు వల్లభనేని వంశీకి ప్రజాప్రతినిధుల కోర్టు ఏదైతే ఉందో విజయవాడలో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అంటే అంతకుముందు ఒక కేసుకి సంబంధించి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీని మీద ఏదైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు సార్? రాధాకృష్ణ గారు, మనం ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో జరుగుతున్నాయని చూస్తానే ఉన్నాం. ఎంతమందికి న్యాయస్థానాలు శిక్ష వేశాము, మీరు వాళ్ళని అదుపులో తీసుకోండి అంటే ఎంతమందికి జరిగింది చెప్పండి. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ తర్వాత వీళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తారు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు. ఇది కాలయాపన జరుగుతూనే ఉంటది. ఈ లోపు ఎన్నికలు ముగుస్తూ ఉంటాయి. ఇవన్నీ సర్వసాధారణం. కాకపోతే ఏంటంటే గతంలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి వారికి వంశీ గారికి ఈ విషయం ఇప్పుడు ఇది వెలుగులోకి రావటం కూడా జరిగింది. ఇవన్నీ పెద్ద ప్రభావం చూపుతాయి అని కానీ వీళ్ళని అదుపులో తీసుకుంటారని అయితే నేను భావించట్లేదు. రెండు విషయాలు ఇక్కడ. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే కొంత వెలుసుబాటు ఉంటుంది వాళ్ళకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనుకోండి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు కదా వంశీ గారు, న్యాయస్థానం అయితే ఇచ్చింది అదుపులో తీసుకోమని, కానీ వీళ్ళు ముందు వెళ్ళాలిగా. దాన్ని వేరు ఎలా వెళ్తారు, ఎలా ప్రొసీడ్? అది అంత అంటే నాకు తెలిసినంత వరకు ఒక తాకీదు వరకే వెళ్ళింది. మరి వాళ్ళు ఇచ్చే వివరణ బట్టి దాన్ని ఎట్లా ఉంటుందో చూడాలి. సార్, ఇప్పుడు చూస్తే వైసీపీలో ఒక అలజడి అయితే జరుగుతుంది. అంటే స్థానాల మార్పిడి విషయంలో కానీ, ఎమ్మెల్యే అభ్యర్థిని తీసుకెళ్ళి ఎంపీలు వాళ్ళ స్థానాల్లో పోటీ చేయడం కానీ, గన్నవరంకి సంబంధించి కూడా వల్లభనేని వంశీకి టికెట్ కన్ఫర్మ్ కాలేదు, వల్లభనేని వంశీ కూడా టీడీపీ వైపు చూస్తున్నాడని ఒక వాదన ఉంది. దీని గురించి మీరేమంటారు? వల్లభనేని వంశీ గారు టీడీపీలోకి వస్తారని అయితే నేను భావించట్లేదు. ఒకవేళ పొరపాటున ఆయన వస్తానని చెప్పి గనక తెలుగుదేశం పార్టీ వాళ్ళు గనక అతను ఆహ్వానిస్తారని కూడా నేను ఎక్కువ కూడా ఆలోచించట్లేదు. అదంటూ జరిగితే మాత్రం తెలుగుదేశం పార్టీ మూసేసుకుంటారు, అంతేనంటారా? అందుట్లో అనుమానం ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే భువనేశ్వర్ గారి మీద వ్యాఖ్యలు అదే నేను చెప్పేది. అట్లా వివాదమైన వ్యక్తిని కూడా వాళ్ళు కనుక పార్టీలో చేర్చుకున్నారు అనుకోండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకున్న సమాచారం ప్రకారం 52 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో రావడానికి సముఖంగా ఉన్నారు. 52 మంది, 4 మంత్రులు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ అందుట్లో వాళ్ళని తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు. అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు, క్షేత్రస్థాయిలో ప్రజలతోటి వాళ్ళు నడిపిన విధానం, ప్రజలను ఇబ్బంది పెట్టిన విధానం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి అవకాశం కల్పించట్లేదు వీళ్ళు. అట్లాంటిది వల్లభనేని వంశీ గారికి ఇప్పుడు వాళ్ళు నిప్పు ఉప్పుగా ఉంటున్న వాళ్ళు ఆయన వస్తారంటే వీళ్ళు స్వాగతిస్తారని అయితే మాత్రం నేను భావించట్లేదు. కాకపోతే ఏంటంటే ఆయనకి అవకాశం ఇవ్వకపోవచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే అక్కడ ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఒక రకంగా చూసుకుంటా ఉంటే 2019 వరకు పార్టీతో పాటు అతను కూడా ఎంతో కొంత ప్రజల్లో పేరున్న వ్యక్తి వంశీ, కొట్టిపారేయలేము. ఎందుకంటే యువతతోటి మంచి సంబంధాలు ఉన్నాయి అతనికి. యువత అంతా అతన్ని ఒక రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే కాంగ్రెస్కు వ్యతిరేకులంతా కూడా ఆయనకు అనుకూలంగానే ఉండేవాళ్ళు. ఆయన పార్టీ మారటం వల్ల వచ్చిన ఇబ్బంది ఇదంతా. అందుట్లో ఆయన మాట్లాడిన విధానం కూడా చాలా మంది మనస్తాపం కలిగి చేసింది కాబట్టి ఆయన తిరిగి పార్టీలో చేర్చుకుంటారని మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో భావించలేదు. నిజంగా నేను అన్నదానికి మాత్రం కట్టుబడి ఉంటాను. ఆయన కనుక తిరిగి పార్టీలో చేర్చుకుంటే మాత్రం తెలుగుదేశం పార్టీని మూసేసుకునే అవకాశం వస్తుంది. ఓకే సార్, చూద్దాం సార్. ప్రస్తుతానికైతే పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఇంకా ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ ఏం జరగబోతుందో, ఎన్ని పరిణామాలు జరగబోతున్నాయి ఒకసారి చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అంకంరావు గారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద మీ యొక్క చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం సార్.